హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసానండి. మినప గారెలు, మినపప్పుతో వడలు చేసేసుకుందామండి. ముందుగా మనం ఒక గిన్నె తీసేసుకొని నేను 2 కప్పుల మినపగుళ్ళని తీసేసుకున్నానండి. మంచి క్వాలిటీ మినపగుళ్ళని తీసేసుకుని వాటర్ వేసేసుకుని బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. కడిగేసి ఆ వాటర్ని పక్కకు వంపేసుకొని మంచి నీళ్ళు వేసేసుకొని నానబెట్టుకోవాలండి. మీకు టైం లేనట్లయితే ఒక 3 to 4 అవర్స్ అయినా మినిమం నానాలండి. మీకు టైం ఉన్నట్లయితే మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్కి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసేసుకోవచ్చండి. మీకు టైం లేదంటే కనీసం 3 నుంచి 4 అవర్స్ అన్నా నానబెట్టుకోండి, అప్పుడే బాగా వస్తాయి. నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇలా మిక్సీలోకి కొద్దిగా వేసేసుకుని నీళ్ళు వేసుకోకుండా కచ్చాపచ్చిగా వేసుకోండి. కొద్దిగా మెదిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. ముఖ్యంగా ఇది మిక్సీ పట్టుకోవడమే అండి గారెలకి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి. రోల్ అయితే అవైలబుల్లో ఉంటే రోల్లో వేసుకొని రుబ్బుకున్నారంటే చాలా బాగా వస్తుందండి. విలేజెస్లో వాళ్ళ దగ్గర రోల్ అనేది ఉంటుంది కదండి. మీకు మీరైతే ఓపిక్గా రోట్లో రుబ్బేసుకున్నారంటే చాలా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. మీకు ఎంత పైన పేస్ట్ అనేది వస్తే గారెలు అనేది అంత బాగా వస్తాయి. ఇలా తీసేసుకొని మరి కొద్దిగా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. మీకు ఎంత తక్కువ వాటర్తో వేసుకునేదానికి అయితే అంత తక్కువగా వేసుకోండి. మిక్సీ మధ్య మధ్యలో పట్టేస్తూ ఉంటుందండి. వాటర్ వేసుకోకపోతే కొద్దిగా నీళ్ళు జల్లుకుంటూ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక మూత పెట్టేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చాలా బాగా వస్తుందండి. మీరు ఈవినింగ్ రుబ్బేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీతో పాటు వేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా పిండి కూడా పర్మెంటేషన్ అయిందండి. కొద్దిగా నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసుకుంటున్నానండి. మనకి ఎంత కావాలో అంత పిండిని మరొక బౌల్లో తీసేసుకుందామండి. మొత్తం పిండికి మసాలా అనేది యాడ్ చేసుకోవద్దండి. మీరు అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని మళ్ళీ ఈవినింగ్ కావాలంటే వేసేసుకోవచ్చండి. మనము ఉల్లిపాయలు కూడా వేస్తాం కదా, అలా వేసి పెట్టుకోండి. ఇలాగే పెట్టేసుకున్నారంటే ఒక 2 రోజుల వరకు కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. మీకు ఎంత పిండి పడుతుందో అంత అన్ని గారెలకి తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. అలాగే పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి కంపల్సరీ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కొద్దిగా కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలండి. కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోండి, చాలా బాగుంటుంది. మినపగారెలకి అల్లం వేసుకున్నారంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుందాం. మీరు ఇవన్నీ వేసుకోకపోయినా మిరియాలు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. మిరియాలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుందామండి. అలాగే మిరియాలు కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాం. మిరియాలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. దంచకుండా మిరియాలు అలాగే వేసేసుకోవాలండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అలాగే బియ్యం పిండి అండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల గారెలు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మీ దగ్గర బియ్యం పిండి ఉన్నట్లయితే కంపల్సరీ వేసుకోండి. మనకి ఒకవేళ మనం మిక్సీలో వేసుకున్నాం కదా, కొద్దిగా సాఫ్ట్గా ఉందంటే బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల పిండి బ్యాటర్ కూడా కొద్దిగా థిక్నెస్ అనేది వస్తుందండి. బాగా కలిపేసుకుందామండి. ఇలాగా ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్నారంటే పిండి వడలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. మీరు వంట సోడా కావాలంటే వేసుకోండి. నేనైతే వంట సోడాని వేయడం లేదు. కొద్దిగా ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నారంటే గారెలు అనేది బాగా పొంగుతాయండి. నేను ముందు రోజు నైటే
మినపగుళ్ళని నానబెట్టి మిక్సీ పెట్టుకున్నాను కదా, కాబట్టి పిండి బాగా ఫర్మెంటేషన్ అయింది కాబట్టి నేను వంట సోడా స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ చేసేసుకోవాలండి. మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా హీట్ అయిన తర్వాత చెక్ చేసుకొని ఇప్పుడు ఇలాంటి పేపర్ పైన కానీ లేదంటే మీ దగ్గర అరిటాక్ ఉంటే అరిటాక్ పైన కానీ ఒత్తేసుకోవచ్చండి వడల్ని. ఇలా ప్లాస్టిక్ కవర్ పైన ఒత్తుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి పిండి ఇలా తీసేసుకొని ఒక ముద్ద మధ్యలో హోల్ పెట్టేసుకొని వదిలేసుకోవాలండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక అలవాటు లేదంటే కొద్దిగా కంగారు పెడతారు, కానీ ఒక 2-3 సార్లు వేసుకున్నారంటే మీకు కూడా అలవాటు అయిపోతుందండి. చాలా ఈజీగా వదిలేసుకోవచ్చు. అస్సలు ఆయిల్ అనేది మీది కూడా పడదండి. మీకు ఒక సులువైన పద్ధతి చూపిస్తే చూడండి. ఇలా మనం టీ వడగట్టుకునే స్టెయినర్ ఉంటుంది కదా, అందుకు కొద్దిగా వాటర్ అప్లై చేసేసుకుని ఇలా ఒక ముద్ద తీసేసుకోవాలండి. చూడండి ఇలా ఒత్తేసుకుని టీ వడగట్టుకునే స్టెయినర్ పైన చూడండి ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుని డైరెక్ట్గా ఆయిల్లోకి పెట్టేసుకోండి. చూడండి చాలా ఈజీగా ఊడిపోయింది కదా. కొద్దిగా తేమ ఉంటుంది చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే గారెలు వేయడం చాలా ఈజీగా వస్తుందండి. నేనైతే డైరెక్ట్గా చేతితోనే కూడా వేసేస్తాను. మీకు ఏ మెథడు ఈజీ అనిపిస్తే అలా చేసేసుకోవచ్చండి. చూడండి చేతితోనే ఇలా వేసేసుకోవచ్చు. అస్సలు చేతికి అంటుకోదండి. చేతికి మీకు అంటుకున్నట్లు అనిపించినప్పుడల్లా కొద్దిగా వాటర్లో చేయి తడుపుకుంటూ వేసేసుకోండి. చూడండి ఇలా రౌండ్స్ చేసేసుకొని ఫింగర్తో ఇట్లా నొక్కేసి బటన్ వీల్తో హోల్ పెట్టేసుకుని వేసేసుకోవడం అంతే అండి. మీ ప్యాన్లోకి ఎన్ని సరిపోతాయో అన్ని గారెల్ని వేసేసుకోండి. ఒకటొకటిని బాగా తిప్పేసుకుందామండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని, మరి సిమ్లో కూడా పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని తిప్పుతూ ఉండాలండి గారెల్ని. చూడండి ఎంత బాగా కలర్ అనేది చేంజ్ అయ్యి, మీరు బియ్యం పిండి వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. కాలిపోయాయి కదా, ఇప్పుడు తీసేసుకుందామండి. ఒక టిష్యూ వేసుకున్న బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా వచ్చాయి కదా. నేనైతే ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను కదా, మీరు ఇవి ఏమి వేసుకోకుండా కేవలం మిరియాలు వేసేసుకుని కూడా ఉప్పు మిరియాలు వేసుకొని కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. అలా అయినా బాగుంటాయి. ఇలా మసాలా అన్నీ వేసుకుని చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవడం వల్ల చాలా 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 బాగుంటాయండి. మీరు ముందుగానే ప్లాన్ చేసేసుకుని 1 డే ముందే పిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెక్స్ట్ డేకి చాలా బాగా వస్తాయండి. అప్పటికప్పుడే కన్నా నెక్స్ట్ డే వేసుకుంటేనే ఈ మినపగారెలు అనేవి చక్కగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా. ఒక ప్లేట్లకి సర్వ్ చేసేసుకుందామండి. చట్నీ కానీ టమోటా సాస్ కానీ ఉంటే చాలా బాగుంటుందండి. పుదీనా చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఇలా ఏదైనా చట్నీలు చేసుకున్నప్పుడు మనము ఇడ్లీకి చట్నీ చేసుకుంటాం కదండి, ఆ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి అన్నిటినీ ప్లేట్లకి సర్వ్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మినపగారెలు అనేది రెడీ అయిపోయాయండి. చూడండి తుంచి చూపిస్తున్నాను. ఎంత బాగా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయండి. చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మినపగారెలు చేసుకోవడం చాలా సులువు.